ఈరోజు దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? ఈ రోజున దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దేవుడు ఇక్కడ నన్ను ఆశీర్వదిస్తాడు, ఇక్కడ కాపాడతాడా? అబ్రాహాము కూడా అదే అంటాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి వచ్చినప్పుడు, ప్రభా ఆ ప్రాంతంలో 50 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతాడు. కాపాడతానంటాడు. లాస్ట్కు ఒక్కరు కూడా ఉండరు అక్కడ. తన మట్టుకే చూసుకున్నాడు, తన మట్టుకే. సరే, ఒక అడుగు బయట పోయినా సరే అక్కడ లోతు ఆ ప్రాంతం ప్రజల కొరకు ప్రార్థించినా బాగుండు. ఒక దగ్గర ఏమంటాడు, ఆ ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకుంటే నీ పాదల చెప్పులు విడిచి నీ పాదలు దులుపు. ఎందుకు? ఒకరోజు ఆ ధూళి వాళ్ళ మీద సాక్ష్యం చెప్తుంది. వాళ్ళు నమ్మకపోయినా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మార్చేస్తానని దేవుడు చెప్తాడు. ఈ రోజున ఆత్మ సంగం చెప్తాను మాట చెవిగల వాడు వినుగాక. అందుకే ఈ రోజున నీ కష్టంలో, బాధల్లో, వేదనలో, ఇబ్బందులు, నీ అప్పులో, నీ మరణ పడకల్లో ఈ రోజున దేవుడు చెప్తాడు, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావా? ఈ డాక్టర్లు చెప్పి తగ్గదని చెప్తున్నారు అనుకుంటున్నావా? ఈ రోజున దేవుడు చెప్తాడు, నీకు ఇచ్చిన దేవుడు నీకు ఏదైతే ఒక మాట ఇచ్చిండో అది 100% దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నది. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవిగల వాడు వినుగాక. అందుకంటాడు ఇక్కడ ఏమిస్తానంటే, ఇక్కడ దీనులకు ఎక్కువ కృపనిచ్చును. ఈ రోజున అందుకే పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, మనం కనికరింపబడితే కనుక సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు. కృప ఏంటిది? నువ్వు అప్పులో ఉన్నవా, కష్టంలో, ఏ సమస్యతో కృంగిపోయి ఉన్నో వాళ్ళకి బయటికి రావడానికి ఆయన ఎదుకొచ్చిన ప్రతి బిడ్డల గట కృపనిస్తారట దేవుడట. ఇక్కడ అహంకరం కలిగిన వారికి ఇక్కడ ఏమిస్తారంటాడు? వాళ్ళకి ఏమిస్తారట? గర్వం. అంటే వాళ్ళకి గర్వం ఉన్నది కనుక నీ వాళ్ళకి కృపని అని అంటాడు. ఈ రోజున ఎవరైతే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఇంకా దేవుని కొరకు కనిపెడుతున్నావా, దేవుని కొరకు ప్రార్థిస్తున్నావా, నిత్యంగా కృప దేవునికి ఇచ్చి తీరుతా. ఈ రోజున ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. ఆ కృప పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. అంటే ఇక్కడ ఏమంటాడు? అక్కడ ఏమన్నాడు? అక్కడ అహంకారములు గల వారిని ఇక్కడ ఏమిస్తారా? ఎదిరించి దీనులకు ఏమిస్తారట? కృపనిస్తారట. అంటే అహంకారం అంటే గర్వం. అంటే ఇక్కడ ఏమంటాడు? నేను ఎక్కువ దీనులకు ఏమిస్తాడట? కృప. దీనులు అంటే ఇవి ఇంకా దేవుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు నువ్వు సమస్తం కోల్పోయినా సరే దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ఏదో ఒక రోజు నేను ఈ మార్పు చూస్తాను, ఈ రోజైతే దేవుడు నాతో మాట్లాడతాడు అని ఒక విశ్వాసంతో అడుగు ముందుకేస్తున్నావా? నీ ఆశను చూశాట దేవునికి ఏమిస్తారట? కృపనిస్తారట. కృప. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. సరే, మరి ఇదే అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను, అనునంగులను ఏ విషయములనైనా కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. అంటే నీ ప్రార్థన ఆపొద్దు, వాక్యం చదువు ఆపొద్దు, ప్రార్థించడం ఆపొద్దు, స్తుతించడం ఆపొద్దు, దేవునికి ఇచ్చడం ఆపొద్దు. నువ్వు దేవుని యందు ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన ఆపొద్దు అని దేవుడు చెప్తాడు ఇక్కడ. నువ్వు ఆపకుండా ప్రార్థిస్తే ఏమిస్తారట? మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల, అంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగునంటే దేని విషయం నీకు సందేహం వస్తుందా, దేని విషయం డౌట్ ఉన్నదా, అప్పుడు నువ్వేం అడగాలంట? ప్రభా, దీని నాకు డౌట్ ఉన్నదయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ జ్ఞానము కావాలి. అందుకే నా ప్రజలు నా జ్ఞానం లేక, నా ప్రజలు నా దర్శనం అంటే సొంత నిర్ణయాలు తీసుకొని ఆ ద్వారాలు మూసుకుంటాం. దేవుని ఎదుకు రాలేము. దేవుడు ఉన్నాడని, వెతుకు వరకు ఫలమిస్తాడని నమ్మవాలని కదా నమ్మం. మనం వాక్యం ప్రార్థించము, నిరీక్షణ కోల్పోతాం. అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవాలను. నీకు సందేహం ఉందా, డౌట్ ఉందా, నా ఎదుకో వచ్చేసేయి అని దేవుడు చెప్తాను ఈ రోజున. ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగల వాడు వినుగాక. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఎవరైతే ఈ శ్వాసంతో ఏ ప్రార్థన చేస్తుందో ధారాళముగా నీ ప్రశ్నకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ధారాళముగా ఇస్తాడట. ఆత్మ సంగం చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక దేంతో అడగాలంట? అవిశ్వాసమా? విశ్వాసం. అంటే ఆ కృప కలిగి, ఆ కృప పట్టుకొని, అది నీకు ఆ సమర్థం లేకున్నా సరే ఆ కృప పట్టుకొని నువ్వు అడుగుతే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడు అది నీ జీవితంలో నెరవేర్చి తీరుతాడట. అందుకే రక్షణ దీపం వల్లే ఉండు వరకు ఎరసలేమందు. అంటే ఇప్పుడు నువ్వు దేని నమ్ముకున్నావు, నీ నీతి, నీ ఫలములు, నీ గుణములు, దేని ఒక గుణములు నీ ద్వారా ఎలా ప్రచురింపబడాలదా? ఇప్పుడు చూడు, బొగ్గేసినాం, ఇప్పుడు ఎంత వెలుగున్నది. అంతే, నువ్వు దేవుని నమ్ముకుంటే ఆ కృప కలిగి నువ్వు దేని నమ్ముకున్నావు, కృప పొందుకున్నావు, ఆ కృప ద్వారా క్రమక్రమంగా ఎదుగుతున్నావా? దేవుడు ఇప్పుడు ఏమంటాడు?
ఏ సమాజం అయితే అంటే ఆ వ్యక్తిని చూసి తుణుకరించిందో, ఇది ఈ రాంగు తప్పు అంటుందో, అదే కొంచెం దేవుళ్ళు ఎదిగి దేవుని దగ్గర జ్ఞానం పొందుకొని ఆ కృప పట్టుకుంటేనట దేవుడు ఎలా ఉంటాడట, యెరూషలేమందు పక్షమందు నేను మౌనంగా ఉన్నాను అంటే విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే దేవుడికి ఒక మాట ఇస్తారట. ఆ మాట ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను యెరూషలేం పక్షమందు నేను మౌనంగా ఉండాలంటే నీ గుణములు, నీ బలములు, నీకు ఆ సమర్థం ఇచ్చి నీలో ఈ సత్యక్రియను అనుగ్రహింపజేసి దేవుడు నిన్ను అంటే ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు వారసునిగా చేస్తానని దేవుడు చెప్తాడు. అంటే ఈ రోజున దుఃఖంలో, కష్టంలో బాధపడి దుఃఖించుకుంటూ వేస్తున్నావు, దుఃఖపడుకుంటా ఏడ్చుకుంటూ ప్రార్థిస్తున్నావు, నిరీక్షణ కోల్పోతున్నావు, అన్ని ద్వారాలు మూసుకుపోయినా ఏం చేయాలి అర్థం కాదు. దేవుడు ఇప్పుడు ఏమంటాడు, రక్షణ వెలుగుచుండు అంటే రక్షణ దీపం వల్లే వెలుగుచుండు వరకు నేను యెరూషలేము పక్షమందు మౌనంగా ఉన్నాను. దేవుడు చూస్తున్నాడు ఆ కష్టంలో, ఆ బాధల్లో, నీ కష్టం వచ్చినప్పుడల్లా, బాధపడ్డప్పుడల్లా, ఏడ్చినప్పుడల్లా, ఆ కృంగిపోయినప్పుడల్లా నీ రక్షణ అనే దీపం వల్ల వెలుగుతుందట. అంటే నూనె పోస్తూనే ఉన్నాడట, పోస్తుండు మనకేం అర్థమైతలేదు. అదే ఇప్పుడు ఈ రోజున చాలా మందికి ఏం చెప్తుందంటే, ఇప్పుడు రెడీగా ఉండండి, నేను ఈ రక్షణను, ఏ రక్షణ అంటే ఏ వాగ్దానం పట్టుకుని మీరు ప్రార్థిస్తుందో ఆ ప్రార్థనకి రక్షణ లాంటి విశ్వాసాన్ని, కృపకు దేవుడు ఇప్పుడు ఏం చెప్తుందంటే, నీ బలములు, నీ గుణములు, ఆయన దేవునికి గుణములు, దేవునికి బలములు నీ ద్వారా దేవుడు సమాజంలో చూపించబోతుండట. అంటే ఎవరి ప్రయాసం వ్యర్థం కాదు. ఆ నిరీక్షణ పట్టుకోండి. దేవుడు చెప్తాడు ఈ రోజున. అయితే అతడు ఏ మాత్రం సందేహింపగా, దేవుడు చెప్తాడు ఈ రోజున, ఎవరైతే ఏ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తలేదు, దేని కొరకు ప్రార్థిస్తున్నావు, నీ అప్పుల కొరక, నీ ఆరోగ్యం కొరక, వివాహం కొరక, నీ కూతురు కొరక, నీ తలనొప్ప, మెనొప్ప, పంటి నొప్ప, దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ మాత్రం సందేహింపదట, ఏ మాత్రము సందేహం కలిగి ఉండదు. జరగదా, దేవుడు విన్నాడా, వినలేదా, పొందుకున్నా అని నువ్వు ఏ మాత్రం బాధపడొద్దట. ఆత్మ సంఘం చెప్తారు మాట చెవికలు వాడు వినగాక. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతోనూ అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రము తరంగం పోలి ఉండును. అంటే దేవుడు చెప్తాడు ఈ రోజున మీ అందరికీ ధారాళంగా విశ్వాసాన్ని పెంచబోతున్నాడట. ఈ రోజున మనందరికీ ఏం చెప్తుంది తెలుసా దేవుడు? ఈ రోజున ఏ బిడ్డలైతే ఏ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తూ సందేహింపక అడుగు బిడ్డ అంటాడు ఈ రోజున నిన్ను. అంటే నువ్వు అడిగింది తండ్రి చిత్తము. దేవుడు నేను ఎలా చూపిస్తాడు తెలుసా? రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు. అంటే ఈ లోకానికి ఈ వెలుగు ఫస్ట్ నీ ఇంట్లో వెలుగు, నీ గల్లీలో వెలుగు, తర్వాత ఆ ప్రాంతంలో, తర్వాత దేశంలో చూపిస్తారట. ఇది దేవుని ప్లాను, దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తం నీ ద్వారా నెరవేర్చేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడట. మీరు అనుకోవచ్చు, నీ దీనికి అరువును కాను ప్రభా, నన్ను క్షమించయ్యా. నో, దేవునికి తోడై ఉన్నాడు. ఆత్మ సంగతి చెప్తానమాట చెవికల వాడు విననిగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఇంకొక మాట ఇక్కడ ఏమంటుందంటే, సరే 12వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించేవాడు. శోధన లాంటి నీ కష్టాలు, నీ అప్పులు, నీ బాధ, నీ తలనొప్పి, పొత్తుకట్టు నొప్పి, చెప్పుకునే బాధ, చెప్పిన సమస్య, చెప్పుకునే రోగం, చెప్పని వ్యాధి, బీపీ, షుగరు, అల్సరు, థైరాయిడ్, అస్తమా, రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపొసు నొప్పి, నడు నొప్పి, కంటప్పులు, జాంట్ నొప్పులు, ఏదైనా సరే శోధన సహించేవాడు ధన్యుడు. అంటే 2 కట్టలేకపోతున్నావా? ఆ క్రే కట్టలేకపోతున్నావా? నీ అప్పులు తెచ్చుకోలేకపోతున్నావా? శోధన లాంటి నీ కష్టాలు, నీ అనారోగ్య సమస్యలు, ఏ సమస్యని కావచ్చు, నీ పోలీస్ కేసా, కోర్టు కేసా, శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై, అంటే శోధనలో ఆ కష్టంలో నిలబడాలంటే ఏం కావాలి నీకు? కృప. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డలకు ఏమిచ్చిండు? కృపనిచ్చిండట. దీనులకు కృపనిస్తాడట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికల వాడు విననిగాక. ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున శోధనకు నిలిచిన వాడ, ఈ రోజున ఎవరైతే ఈ మాటలు వింటులో మీరందరూ ఆ శోధన లాంటి కష్టాలు మీరు నిలబడి ఉన్నారు. నువ్వు నిలబడి ఉన్నావా అంటే ఓన్లీ దేవుని కృప. దేవుని కృప. ఏదో మనకున్న జ్ఞానంతో ఈ మాటలు మనం వింటలేం. మనకున్న జ్ఞానంతో, మనకున్న పలుకుబడితో ఈ రోజు ఆయన మన నీ సావాసంత దూరం రాలే. అది ఓన్లీ దేవుని కృప. దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను స్వస్థపరుస్తానంటాడు. శోధనను సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై తాను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము. తాను ప్రేమించిన, ఈ రోజు దేవుడు చెప్తాడు, నిన్ను ప్రేమించిన బిడ్డ అంటే 100% దేవునికి జీవకిరీటం ఇచ్చిండు.
అంటే జీవకిరీటం లాంటి నీ స్వస్థత, నీ ఆశీర్వాదాలు ఈ రోజున ఎవరైతే ఏ దర్శనం కలిగి ఉన్నారో, ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో, ఏ వాగ్దానం పట్టుకున్నారో దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఈ రోజున. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక. అందుకంటే ఈ రోజున ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడ నేరడు. దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు? కీడి విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే దేవుడే చేస్తాడు, ఇది దేవుడే చేస్తాడు అని పొరపాటును కూడా అనొద్దట. ఏదైనా సరే నువ్వు ఏదైనా కష్టము, బాధ, ఇబ్బందులు, అప్పలు గుండా ఏ సమస్య గుండా వెళ్తున్నావంటే అది దేవుడు అట. దేవుడు నీకేం చెప్తాడు? కీడు విషయమై. కీడు అంటే అది వరలేనితనం. ఎబ్బేజ్ అంటాడు, నా తల్లి కష్టాలు, బాధలు, వేదన పెంచింది కాబట్టి నిత్యంగా సరిహద్దులు విశాలపరచు, నన్ను ఆశీర్వదించడే కాదు, సరిహద్దులు విశాలపరచడే కాదు, ఏ కీడు రాకుండా నా ఆశీర్వాదం చూసి ఎవ్వడు చెదపడి చేయకుండా నీ చేయిన తోడుగుంచమని అన్నాడు. అక్కడ ఎబ్బేజ్ అడిగాడు. దేవుడు అతనికి ఎబ్బేజ్ చేసిన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా మారింది. దేవుని హస్తం తోడుకొచ్చింది. అందుకే ఇక్కడ ఏమంటాడు? కీడు విషయమే. కీడు నీ కష్టాలు, బాధలు, వేదలు, ఇబ్బందులు శోధింపబడు. కీడు విషయం అంటే ఎవరైనా నేను ఇబ్బంది పెడుతులా, తిరస్కరిస్తులా, అవమానపరచలా, ఏలన చేస్తులా, కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు. అంటే దేవుడు అట ఎవరిని శోధింపనేడటమ్మా. గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. ఈ దేవుడు నాకు ఇలా చేస్తాడు, కష్టగుండా తీసుకెళ్తాను, అప్పుల గుండా తీసుకెళ్తానని పొరపాటును కూడా అనొద్దట అనమాట. ఈ రోజు ఎవరైతే ఏ కష్టగుండా వెళ్తుల్లో, నువ్వు కష్టగుండా వెళ్తున్నావు అంటే దేవుని కృప లేని వెళ్తున్నావు. దేవుని కృప అంటే దేవుడే నీకు తోడుగున్నాడు కనుక దేవుడే నేను ఆశీర్వదిస్తాను చెప్తాడు. కొన్ని మనం చేసుకున్న కష్టాలు ఉంటాయి, కొన్ని అపోహ తీసుకొచ్చిన కష్టాలు పెడతాడు. కానీ దేవుడు మొత్తం సమస్యను సమకూడి మేలు జరిగిస్తాడు. కొన్ని దేవుడు మనం సరి చేయడానికి కూడా కొన్ని సమస్యలు వాడతాడు. అంటే ఆ సమస్యలో దేవుని ఏమి అడగాలి? జ్ఞానం అడగాలి. అప్పుడు దేవుని జ్ఞానం అడిగితే దేవునికి చెప్తాడు. ఆత్మ సంఘం చెప్తాడు మాట చెవికల వాడు విరని కాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, ఈ రోజున వాగ్దానం చేయబడిన జీవ కిరీటము ప్రతి ఒక్క బిడ్డలు పొందుకుంటారు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తాడు మాట చెవికల వాడు విరని కాక. ఈ రోజున మీ అందరి చేత దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడే, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నా అనకూడదు. సరే, ఎందుకు చెప్తాను ఇక్కడ ఇవన్నీ? దేవుడు నీకు ఎందుకు బయలుపరుస్తాను? ఈ రోజున ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు విననుగాక. ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే ఈ రోజున ఆయన కృపను ప్రతి ఒక్క బిడ్డలకు ధారాళంగా ఇవ్వబోతున్నాడట. సరే, మన అభిషేకం తీసుకుందాం. ఈ రోజు నా కృప నీకున్నది. ఈ రోజు ఈ మాటలు వింటున్నావంటే దేవునికి తోడుగున్నాడు, ఆ కృపనిచ్చిండు. నీకున్న సమస్యలు చూసి ఉన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నాకు ఈ కష్టం ఉంది, ఈ బాధ కరెక్టే. కానీ దేవుడు అంటుండే అలా మాట్లాడదట. ఈ శ్వాసంతో నిలబడు, ప్రతి సమస్య నీకు లోబడుతుందని దేవుడు చెప్తాడు. సరే, అభిషేకం తీసుకుందామా. ఆయిల్ తీసేసుకోండి. ఆన్లైన్లో ఉన్నవారు అభిషేకం తీసుకోండమ్మా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికల వాడు విన్నగాక. ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. ఈ రోజున దేవుడు గర్వం గల వారిని ఎదిరించి పక్క పెట్టి దీనులకు కృపణిస్తాను దేవుడు ఈ రోజున. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు విండిగాక. అందుకే నేనేమంటే వాళ్ళ పొలం చూసి మనం గుర్తుపట్టి కొద్దిగా మనం డివైడ్ అవ్వడం బెస్ట్. పరలోక మందిరం మా తండ్రి నజరుడనే యేసయ్య తండ్రికి కుమారగా పరిశుద్ధాత్మ అభిషేకాలు చేస్తున్నా. ఆన్లైన్లో ప్రభా ఎవరైతే అభిషేకం ఆయిల్ పట్టుకున్నారో ప్రభా ఈ ఆయిల్ పట్టుకుంటుండగా సమస్త విధములైన నీ అభిషేకంతో నింపమని నడుతున్నా. నీ గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నా. ఈ అభిషేకం ఆయిల్ తల మీద పడుతుండగా ఇవి తను ఇప్పుడే ఇంచడి మెరకలు జరిగినట్లు నేను ప్రార్థిస్తున్నాను. అందరూ తల మీద పెట్టుకోండి. ఇవి ప్రభా మరి ఈ రోజున అహంకారం గల వారిని ఎదిరించి దీనులకు కృప ఇస్తాను దేవానికి వందనాలు. ఈ రోజున దేవుని దగ్గర ఈ కృప పొందుకోవడానికి నువ్వు అర్హునివి. ఈరోజు నువ్వు పాపి అనుకుంటున్నావా? నువ్వు నీతిమంతుడివే. ఈ రోజున యేసే కృపగలవాడు. ఆత్మ సంఘం చెప్తాను మాట చెవిగల వాడు వెన్నుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాను దేవుడు చెప్తాడు. నేను వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డలు అక్కడ పాటలు పాడుతున్నారు. దేవుడు చెప్తాడు, నీ స్తుతులకు ఆసనుడై ఉన్నానని దేవుడు చెప్తాడు. అంటే వాళ్ళు చేసే ఆరాధన దేవుడు చెవిగ్గి వింటుండట, దేవుడు ఆనందపడుతుండట. అంటే నేను స్తుతులకు యోగ్యునై అంటే స్తుతులకు నీ ఆసనుడై ఉన్నాను, నేను కూడా ఆనందపడుతున్నా. నేను కూడా అన్నప్పుడు నేను అడుగుతున్నా, ప్రభా నువ్వు స్తుతులకే నువ్వు ఆసనుడు అయితే మరి ఇంతగా నీ ప్రార్థించుకుంటూ వస్తున్నావు ప్రభా. నీ చిత్తం ఏంటంటే మీరు నేను ఏం చెప్పాలన్నప్పుడు దేవుడు చెప్పిండు కృప. అంటే ఈ రోజు ప్రతి ఎవరైతే ఏ కష్టాలు ఏ బాధలు ఉన్నారో, అది ఎలాంటి శోధనలు అంటే ఈ కష్టాలు కావచ్చు, శోధనలు అంటే అప్పులు కావచ్చు, ఏ సమస్యను కావచ్చు, ఆయన కృప ఉన్నది. ఆ కృప ఆ శోధనలో పడిపోకుండా దేవుడు చేసిన వాగ్దానం జీవ కిరీటము ప్రతి ఒక్క బిడ్డలకి ఇస్తాడు. జీవ కిరీటం అంటే ప్రతి ఒక్కరికి టెస్ట్ మనీ రాబోతున్నది. ఈ రోజున
సరే, లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఈ లైవ్ని బిడ్డలు ఎప్పుడు చూసినా వాళ్ళందరూ ఆకర్షింపబడాలి. ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. ప్రభా, ఇప్పుడే హించని మెరకలు జరిగినట్లు ప్రార్థిస్తున్నా. యూట్యూబ్లో బిడ్డలు అయ్యా ఎవరైతే నీ ఉపదేశం మాటలు వింటులో ప్రతి ఒక్కరి బిడ్డలను ఆశీర్వదించామని అడుగుతున్నా తండ్రి. నీ కృప చూపించండి. ఓన్లీ మహిమకరంగా జరిగినట్లు ప్రార్థిస్తున్నా. ఇగో తండ్రి ప్రభా, ఈ అభిషేకం, ఈ లైవ్లో ఎవరైతే ఈ అభిషేకం తీసుకుంటుల్లో ఈరోజు మీ అల్లాడిపోతున్నాం ప్రభా, ఇది జరగవచ్చు అనుకుంటున్నాం, కృంగిపోతున్నాం, భయపడుతున్నాం ప్రభా. ఆ కృపనిచ్చిండా? ఆ కృపనిచ్చి మనం బయట తీసుకొస్తున్నావా? నన్ను బలపరచమని సమస్తం చేస్తానంటున్నావా? ఈ రోజున మరి శోధనకు సహించేవాడు జీవకిరీటం ఇస్తా అంటున్నావు కాబట్టి ఈ రోజున ఆ శోధన లాంటి కష్టాలు, బాధలు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయ్యా నువ్వు జీవకిరీటం, వాగ్దానం చేయబడిన జీవకిరీటం నిత్యం వాళ్ళకి బయటకు వచ్చేస్తావు. ఈ 2026 ఈ రోజు నుంచి ప్రతి వాగ్దానము బహు వేగంగా రూఢిపరచబడుతుంది. ఈ రోజున తనకు తాను దేవుడు సజీవంగా కనపరచుకోబోతున్నాడు. ఆ తలనొప్పి, మెడనొప్పి, పంటి నొప్పి, ఏ సమస్యతో నీ బిడ్డలు బాధపడుతుందో ఇప్పుడు నీ ప్రభావం వెళ్ళి నీ బిడ్డలు తాతున్నట్లు ప్రార్థిస్తున్నాను. మంచి సుఖమైన నిద్రలు దయచేయండి అయ్యా ప్రభా. ఇప్పుడే నీ బలము దయచేయమని అడుగుతున్నా. ఇక నీ ప్రతి ఒక్క స్పిరిట్ని బంధిస్తున్నాను. ఐ రిలీజ్ నా యేసయ్యని అస్సం తీసుకో తాకండి. భారవదాత్మతులుగా నీ ప్రార్థిస్తున్నా. ఇక సిక్నెస్ అనే కాడు విరగొట్టండి. నిశ్చయముగా నీ దెబ్బల ధర స్వస్థత కంపెకలుగా మరి కంబశోనక మరి కంబదాలు కమ్మరి నరునికి మాంత్రి చేమ బాణమతి రుద్రమాశక్తి ప్రతి క్రియలు కాలుపో ప్రవశిస్తున్నా. ఏ దంత నొప్పి ఉందో, ఏ దంతలైతే నొప్పి ఉందో బాధపడుతుందో ఆ నొప్పిని ముట్టండి ప్రభా. అది ఏ నొప్పి అయినా సరే ప్రభా, ఇప్పుడే నీ ప్రభావాన్ని తాకినట్లు ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నా. తల నుండి అరికల వరకు ప్రతి ఆమెను ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఏజ్ పెరుగుతుందో బలం పెంచు ప్రభా. సుఖమనిద్దలు దయచండి అయ్యా. ఈ చల్లదెబ్బ తగ్గలకుండా కాపాడండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచేతండి. దీనిలోకి కృపణిస్తున్న దేవా, స్వస్థ పొందుకోవడానికి, ఆ జాగ ఉండడానికి, ఆ అప్పులు తెచ్చుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళు ఏ సమస్యలకి బయటికి రావడానికి ప్రతి ఒక్క బిడ్డలు కృపణిస్తాను కాబట్టి ఆ కృప పట్టుకు ఈరోజు మీ ప్రార్థిస్తుండగా మాకు జవాబు చూపించండి అయ్యా. సమస్త విధం మీ అభిషేకంతో నింపండి. సుధా సహోదరి గెట్ రెడీ, రాజేష్ గెట్ రెడీ. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడుగా. రవితేజ, రాజు గెట్ రెడీ. దేవుడు విజయ్ కుమార్ గెట్ రెడీ. ఎవరైతే ఈ మాటలు వింటులో మీ అందరి జీవితంలో సమస్తము సమకూడి మేలు జరగబోతున్నాయి. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడుగా. ఏదో ఒక అర్థం బహు వేగంగా జరుగుతుంది మీ జీవితంలో ఈ రోజున. ఎందుకంటే ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. అక్కడ 10 మంది నెగిటివ్గా మాట్లాడిల్లు. ఇద్దరు వ్యక్తులు బట్టలు చింపుకొని మంచి మనసు అంటే విశ్వాసంతో మాట్లాడితే వీళ్ళిద్దరే ఆ దేశంలో అడుగు పెడతారు. మీరు అడుగు పెట్టరని చెప్తారు. ఈ రోజున దేవుడు చెప్తాడు, నీ కష్టాలు చూసి, నీ బాధలు చూసి కురిగిపోయిన అవసరం లేదు. దేవుడు నీకు కృపనిచ్చిండు. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళబోతుండే. ఈ రోజున నీ విశ్వాసంతో నువ్వు నిలబడి నువ్వు దేవుని అడుగుతున్నావు. ఆ కృప దేవునికి ఇచ్చిండి. ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడిని కాక. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను కాపాడడా. ఎవరైతే దేవుని విషయంలో దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఈ రోజున దేవుని కొరకు నిలబడి ఉన్నాడట. గర్వం గల వారిని ఎదిరించి దీనులకు కృపనిస్తానంటాడు. ఈ రోజున సంపూర్ణ ఆరికలతో అభిషేకించమని తల నుండి అరికల వరకు ప్రతి ఆమెను ముట్టి స్వస్థపరచండి. గోపీకృష్ణ నీ ఎదురు తలుపు తీసి ఉంచిండట. తలుపు తీసి ఉంచిండు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక. జీవకిరణ లాంటి కిరీటము నీ తల మీద పెట్టి ప్రశస్తమైన వస్త్రాలు నీకు ధరింపదట్టు చేయబోతున్నాడు. స్ట్రాంగులు బ్రేక్ చేస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఏ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తులో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇగో సంఘం కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మమ్మల్ని గొప్పగా వేర్పరచడానికి రుజువు మాకు కృపరిచ్చినందుకు వందనాలు తండ్రి. అన్ని రంగాలకి విడుదల దయచేయమని నాజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేణ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, జేసీఎస్ ఎన్ఎఫ్ఎం ఉన్న ఛానల్ ఉన్నది. అది మీ ఛానల్ మీకు తెలిసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆ లైవ్ కూడా చూడండి. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు విని గాక. రేపు 9 గంటలకు ఆరాధనలో కలుసుకుందాం. ఈ రోజున దేవుడు మనల్ని గొప్పగా వేర్పరచడానికి ఈరోజు ఎవరైతే ఏ వాగ్దానం పట్టుకొని మీరు ప్రార్థన చేస్తుల్లో ఆ కృప నీకు ఇచ్చేసిన దేవుడు. ఎవరికి ఇచ్చిన చేతులు నాకు తెలియదు. నీ మటుకు ఆ కృప పొందుకున్నావు. నిత్యంగా 2026 విజయం నీదే. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు విని గాక.